హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో వంకాయ మసాలా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో రెగ్యులర్గా చేసే వంకాయ ఫ్రై కన్నా ఇది చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. అలానే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ పొడులన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా కాస్త థిక్గానే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన ఉంచుకొని ఇప్పుడు వంకాయని తీసుకోండి. ఇక్కడైతే నేను 1/2 కేజీ వరకు వంకాయని తీసుకున్నాను. మీకు కావాలంటే నార్మల్గా చిన్న సైజు దొరికే వంకాయలను కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వంకాయకున్న తొట్టిమని కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకోండి. సో వంకాయ స్లైసెస్ అనేది మరీ పల్చగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందం వచ్చేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాని అప్లై చేసుకోవాలి. సో 2 సైడ్స్కి కొంచెం బాగా పట్టేలా మసాలాను అప్లై చేసుకోండి. సో మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ లైట్గా మసాలాను అప్లై చేస్తే చాలు. ఇలా అప్లై చేసుకున్న వంకాయ ముక్కల్ని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెనం మీద వేసుకొని ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే ఈ వంకాయ అనేది త్వరగా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చి అలానే క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఇవి పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.